హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వీటీ. ఈరోజు ఇంకో డిఫరెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. రావు ఉసిరికాయలు ఉప్పు కారం వేసి కొన్ని ఊరబెట్టాను. అలాగే ఇంకొన్ని అయితే మురబ్బా తయారు చేశాను. ఇంకొన్ని ఉసిరికాయలు ఏం చేశానంటే ప్యూర్ ఒరిజినల్ తేనె ఏదైతే ఉందో ఆ తేనెలో ఊరబెట్టాను అనమాట అండి. సో ఈ మూడిట్లో నేను మురబ్బా తయారు చేయడం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాను. ఈ వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే మన అప్లోడింగ్ లేట్ ఎలా ఉంటుందంటే దొంగల పడ్డ 6 నెలలకి ఏదో స్పందించినట్టు ఉంటుంది. సో ఏంటంటే ఆల్రెడీ కొన్ని మురబ్బాకి అయితే కట్ చేసేసాను. ప్రతి ఉసిరికాయ నేనైతే ఇలా చీరికలు పెట్టేసుకున్నాను అనమాట అండి. ఇలా చీరికలు పెట్టేసుకున్న తర్వాత 2 గాజు బౌల్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఆ గాజు బౌల్స్ తీసుకుని వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉప్పు కారం వేసి ఊరబెట్టినవి అనేవి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేస్తాను. బట్ అది చూపించాలి నేను ఎలా చేస్తాను అనే విధానం అయితే ఇందులో చూపించాను. కాకపోతే నాకు కూడా కొత్తగా ఉన్న విషయం ఏంటంటే ప్యూర్ తేనెలో ఈ రావిసిరికాయలు ఊరబెట్టి అవి భోజనానికి ఒక అరగంట ముందు తింటే కనుక మన షుగర్ లెవెల్స్ అయితే బాగా కంట్రోల్ అవుతాయని చెప్పి నేను విన్నానండి. సో ఆ విషయాన్ని అయితే నేను ఇందులో అయితే ట్రై చేస్తున్నాను అన్నమాట. అయితే నేను ముందుగా ఏంటంటే తేనెలో ఊరబెట్టే ఉసిరికాయలు అయితే చూపిస్తున్నానండి. నేను మీకు ఇప్పుడు చూపించేది ప్యూర్ ఒరిజినల్ పుట్ట తేనె అనమాట అండి. ఈ పుట్ట తేనె ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో పోయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే నాకు ఇచ్చిన వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి నేను అలాగే ఉంచేసాను దాన్ని. అయితే ఏంటంటే తేనెకి ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదండి. సో తేనెని నిల్వ చేసే బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయన్నమాట. సో ఒరిజినల్ తేనె అనేది ఎప్పటికీ పాడైపోదు అనమాట అండి. సో ఇలా నేనైతే ఇప్పుడు ఊరబెట్టడం కోసం ప్యూర్ ఒరిజినల్ పుట్ట తేనె అయితే తీసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే పుట్ట తేనె అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశానంటే తేనెల్లో చాలా రకాల తేనెలు ఉన్నాయండి. అలాగే తేనెకి కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అలాగే స్మెల్ కూడా డిఫరెన్స్గా ఉంటుందన్నమాట అండి. అందుకని పుట్ట తేనె అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి మట్టి స్మెల్ వస్తుందన్నమాట అండి. అలాగే ఇంకో రకమైన తేనె కూడా నేను మిక్స్ చేస్తున్నాను. ఇదేంటంటే పామాయిల్ తోటలో నుంచి పామాయిల్ చెట్టుకి పట్టిందనమాట అండి. సో ఈ తేనె అయితే యాక్చువల్గా చాలా సంవత్సరాలు అయింది నేను తీసి. ఈ తేనె అప్పట్లో నాకు ఛానల్ లేదు. బట్ ఏంటంటే ఈ తేనె తీసుకురావడం, ఈ తేనె పట్టుని క్లీన్ చేయడం, అలాగే తేనె పట్టులో మైనం ఉంటుందన్నమాట. సో ఆ మైనాన్ని తీసి తేనెను మాత్రమే తీసుకుని ఆ తేనె అంతా కూడా డబుల్ బాయిల్ మెథడ్లో మనం కరిగించినప్పుడు ఆ చిక్కగా ఉన్న కన్సిస్టెన్సీ అంతా కూడా పలచగా అవుతుందన్నమాట అండి. సో ఇవన్నీ చూపించడానికి అప్పుడు నాకు ఛానల్ లేదు. బట్ అవే అలానే చేసేసి ఉంచేసాను అనమాట. సో ఇప్పుడైతే ఈ తేనెలన్నీ యూజ్ చేయడానికి ఒక కారణం అయితే ఉంది. ఏంటంటే రావు ఉసిరికాయలు ఇందులో ఊరబెడుతున్నాను. సో ఊరబెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొత్తానికి నేను రెండోసారి వేసిన తేనె అయితే కొంచెం చిక్కగా ఉంది. సో ఈ రెండు కూడా ఒకసారి నేను కొంచెం మిక్స్ చేసుకున్నాను అనమాట. ముందు వేసింది పుట్ట తేనె, అది కొంచెం పలచగా ఉంది. ఇదేమో రెండోసారి వేసింది కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉందన్నమాట. సో థిక్గా ఉన్నప్పటికీ కూడా నేను రావి ఉసిరికాయలు దీంట్లోనే అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే 1 మంత్కి సరిపడగా అంటే ఒక 30-36 అంటే మ్యాక్సిమం 30 అంటే 30 అని కాదండి, ఒక 35-37 రావి ఉసిరికాయలు వేసాను అనమాట. ఇదేంటంటే నేను విన్న విషయం అయితే కనుక ఒక 1 ఇయర్ పాటు ఇలా రావి ఉసిరికాయలు సరిపడావి జాడీలో ఊరబెట్టుకుని అవి ఏం చెప్పారంటే ఒక 20 రోజులు పగలంతా తీసి ఎండలో ఎండబెట్టి ఆ తేనె రావి ఉసిరికాయలు రెండింటినీ ఎండబెట్టమన్నారు. అలా ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం అయ్యాక ఆ రావి ఉసిరికాయలు మళ్ళీ తేనెలో ఊరబెట్టాలన్నమాట అండి. అంటే చెప్పడం ఎలా చెప్పారంటే అమావాస్య పౌర్ణమి కూడా వెళ్ళిపోవాలన్నారు ఒక మంత్లో. అంటే మనకు ప్రతి నెల అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది అనమాట. సో 1 మంత్ అనేది ఈ ప్రాసెస్ కంప్లీట్ చెయ్యాలి అని అన్నారు. బట్ ఏంటంటే నేను చేసేది కొత్తగా చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఏముంది ఎలా ఉంటుంది అనేది నాకు కూడా కొంచెం ఐడియా తక్కువ ఉంది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకని నేను ఒక నెలకి మట్టుగా సరిపోయే ఉసిరికాయలు అయితే వేసి ఈ ఊరబెట్టే ప్రాసెస్ని అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను.
మొత్తానికైతే ఈ ఉసిరికాయలన్నీ వేసేసానండి. వేసేసి ఇది ఒకసారి మొత్తం పైకి కిందకి కూడా నేను కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది, అసలు ఇది ఊరే విధానం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ డేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే వేసాను కాబట్టి. సో వేసేసి అయితే ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. అయితే మనందరం ఎప్పుడు చూసే రా ఉసిరికాయల స్టైల్ ఏంటంటే ఉప్పు కారం వేసి ఊరబెట్టుకున్న ఉసిరికాయలు అనమాట. నాకు తెలిసి చిన్నతనంలో ప్రతి ఒక్కరం కూడా ఆ ఉసిరికాయలు తిని పెరిగిన వాళ్ళమేనండి. సో అలా తిన్న రోజులే చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పాలి. చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్న రోజులు కూడా ఏంట్రా అంటే ఆ ఉసిరికాయలు తిన్న రోజులనే చెప్పొచ్చండి. సో మొత్తానికైతే ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ ప్రాసెస్లో కూడా మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇంకో గాజు బౌల్ తీసుకున్నానండి. ఈ గాజు బౌల్లో ఏంటంటే కొన్ని లెక్కగా వేసాను. దీంట్లో కొంచెం తక్కువ ఉసిరికాయలే వేసాను అనమాట అండి. ఎందుకంటే నేను ఊళ్ళో ఉసిరికాయలు దొరక్క ఈ ఉసిరికాయలు అయితే నేను బయట నుంచి తెప్పించాను అనమాట. అందుకని బయట నుంచి తెప్పించడం గురించి చాలా కాస్ట్ పడింది. తర్వాత నాకు తక్కువ ఉసిరికాయల్లో అనిపించినాయి అనమాట. అంటే కొలతకి, వెయిట్కి, రేటుకి సరిపోయినాయి వాళ్ళు చెప్పినంత మట్టుకి. బట్ నేను తయారు చేసుకునే ప్రాసెస్కి అయితే ఇవి కొంచెం తక్కువనే చెప్పాలన్నమాట అండి. ఇదే మనం ఈ ఉసిరికాయలు పండే చెట్టు దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నాం అనుకోండి, మనకి కొంచెం లెక్కలో అమ్ముతారు, తక్కువ రేటుకు కూడా వస్తాయి. న్యాచురల్ ఉసిరికాయలు కూడా వస్తాయి అనమాట అండి. నేను ఇప్పుడు మీకు చేస్తున్నాయి కూడా న్యాచురల్ ఉసిరికాయలే అనమాట అండి. ఇవి నేను బయట మార్కెట్లో నుంచి తెప్పించడం గురించి ఉసిరికాయలన్నీ కూడా దేశవాళీ ఉసిరికాయల్లో కొంచెం పెద్ద సైజు అన్ని ఉసిరికాయలు ఏరి పక్కన పెట్టి, కొన్ని చిన్న ఉసిరికాయలనేమో తక్కువ రేటుకి, మీడియం సైజు ఉసిరికాయలన్నీ ఎక్కువ రేటుకి అమ్మారు అనమాట అండి. సో చేసేటప్పుడు ఏ పని అయినా బాగుండాలన్న ఉద్దేశంతో నేనేంటంటే కొంచెం పెద్ద ఉసిరికాయలే తీసుకున్నాను. సో ఇలా అయితే నేను ఏంటంటే వాటర్ పోసి, ఇందులో ఉప్పు కారం అనేది అందరికీ తెలుసున్న విషయమేనండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం స్పటిక వేసామనుకోండి, ఈ స్పటిక ఏంటంటే వాటర్ని ప్యూరిఫై చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. సో స్పటిక అంటే జనరల్గా ఇంటికి మనం దిష్టికి కట్టుకునేదే అని మాత్రం దాన్ని ఆ కోణంలోనే చూడొద్దు. సో పూర్వం స్పటికని వాడేవారు వాటర్ని క్లీన్ చేయడానికి, అలాగే ఇండుకాయ కూడా వాడేవారు అనమాట. సో నేనైతే జస్ట్ ఇలా ఒక పించ్ నలిపి ఈ ఉసిరికాయల్లో వేసాను అనమాట అండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ ఉసిరికాయలు మన్నాడికి కలర్ చేంజ్ అయ్యి మనకి ఊరడం అనేది ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే వెంటనే బూజు అయితే కట్టేది అనమాట అండి వాటర్ మీద. సో అందుకని చెప్పి నేను స్పటిక వేసాను. తర్వాత ఏంటంటే దీంట్లో నేను కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేశాను అనమాట అండి. మిరియాల పొడి కన్నా కూడా మనకి సొంటి పొడి వేసుకుంటే చాలా అంటే చాలా అల్టిమేట్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. జనరల్గా ఏంటంటే మనకి పూర్వం నుంచి ఉప్పు కారం అనేది మాత్రమే తెలుసు, కానీ ఉప్పు కారమే కాదండి, దీని తర్వాత మూడో ఇంగ్రీడియంట్ కింద మనకి సొంటి పొడి కానీ, సొంటి పొడి లేకపోతే మిరియాల పొడి కానీ వేసుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ డే అయితే రానే వచ్చేసిందండి. నేనైతే మీకు ముందుగా చూపించేది తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు చూపిస్తున్నానండి. చూసారా అండి, ఉసిరికాయల్లో వాటర్ అంతా కూడా తేనెలో కలిసి పల్చగా అయిపోయింది. తర్వాత ఉసిరికాయలు కూడా కిందకి దిగినాయి అనమాట. నేను నిన్న పోసినప్పుడు ఏంటంటే ఉసిరికాయలు పైకి సరిపోకపోతే కొంచెం తేనె కూడా యాడ్ చేశాను లాస్ట్లోను. బట్ ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా వాటర్గా ఫామ్ అయ్యి బాగా తేనంతా పలచబడిపోయింది అనమాట అండి. సో ఎండబెట్టాలి అంటే ఇందుకనే కాబోలు. సో ఇది ఇప్పుడు నేనైతే వేరే బేషన్లో వేస్తున్నానండి. ఇది బేషన్లో వేసి ఈ తేనెలోంచి తీసిన ఉసిరికాయలు రెండు అయితే ఎండలో పెడుతున్నానండి ఇప్పుడు. ఊరబెట్టిన ఉసిరికాయల దగ్గరకు వద్దామండి. ఇవి ఎలా వచ్చినాయో ఒకసారి కూడా చూద్దాం. ఎందుకంటే స్పటిక వేసాం కాబట్టి నాకు తెలిసి ఎంతో కొంత కలర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయిపోవాలి.
ఇందులో పోసిన వాటర్ అంతా కూడా నేనైతే షింక్లో పోసేస్తున్నానండి. పోసేసి మళ్ళీ కనీసం ఏంటంటే మనం 2 డేస్కి ఒకసారైనా వాటర్ చేంజ్ చేసుకోలేదనుకోండి, ఈ వాటర్ పైన బూజులాగా కట్టేస్తుంది అనమాట. సో అలా బూజులా కట్టేయకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అదొక రీజన్ కూడా నేను తక్కువ ఉసిరికాయలు ఊరబెట్టడానికి కూడా. ఎందుకంటే మురబ్బా అనేది మనకి ఎంత టైం ఉన్నా కూడా పాడైపోదు, అలాగే తేనెలో ఉన్న ఉసిరికాయ కూడా ఎప్పటికీ పాడవదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉసిరికాయ కన్నా నేను తేనెని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, సో నేను తేనె మీద నమ్మకం కొద్దీ చెప్తున్నాను అనమాట ఇది. బట్ ఇదేంటంటే మనకి తినడానికి బాగుంటుంది, కొంచెం కారం కారంగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ వాటర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మాత్రం పైన బూజు అనేది కట్టేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి డే బై డే కంపల్సరీ ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మళ్ళీ వాటర్ పోసేసి ఉప్పు, కారం, మళ్ళీ మిరియాల పొడి కానీ సొంటి పొడి కానీ యాడ్ చేసుకోవాలండి. ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటో కానీ ఈసారి వీడియో అస్సలు కుదరలేదండి. ఒక చేత్తో పట్టుకోవడం, ఇంకో చేత్తో ఈ వాటర్ వంపడం, పెట్టడం, ఇవన్నీ కూడా నాకు వీడియో తీయడానికి కష్టంగా అనిపించింది అనమాట. సో ఏదో మొత్తానికైతే నేను కొద్దో గొప్ప బాగానే తీసాను అని అనుకుంటున్నాను. ఇలా ఊరబెట్టేశానండి. ఈ ఊరబెట్టే లోపలనే నాకు కూడా నోరు ఊరిపోయింది. సో ఒక బాగా ఊరిన ఉసిరికాయ ఏదైతే ఉందో అది తీసుకుని నోట్లో వేసుకుని మిగతా వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట అండి. సో ఇక్కడికైతే ఈ ఉప్పు కారం వేసింది అయితే విధానం ఇంతేనండి. ఇకపోతే ఈ తేనెలో వేసి ఎండబెట్టే ఉసిరికాయలు అయితే మనకి ఒక 20 డేస్ టాస్క్ అయితే ఉందన్నమాట అండి. సో ఈ లోపలనే రథసప్తమి కూడా వచ్చేసిందండి. సో రథసప్తమికి అయితే నేను పూజ చేసేసుకుని ఈ ఉసిరికాయలు కూడా ఎండబెట్టాను. ఏదో సూర్యుని చూపిందామని అద్దంలో అని అనుకున్నాను, బట్ అదేది అయ్యేటట్టు ఏం కనిపించలేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఈ పూజ చేసుకోవడం, ఇవైతే డైలీ తీసి ఎండబెట్టడం, అలాగే ఉసిరికాయల సైజు కూడా చిన్న చిన్నగా తగ్గిందనమాట. అంటే మురబ్బాలో చేసినప్పుడు మనం బెల్లంలో ఉడకబెడతాం కదండి, ఉడకబెట్టినప్పుడు క్వాంటిటీ సైజు కూడా తగ్గుతుంది. ఈ ఉసిరికాయలు కూడా సైజు ఎండబెట్టే కొలది తగ్గిందనమాట అండి. సో ఇలా 20 డేస్ అయితే ఈ ఉసిరికాయలు ఎండబెట్టేశానండి. ఏదో వీడియో కోసం అయితే 20 డేస్ అని చెప్పేశాను, కానీ ఈ 20 డేస్లో నేనైతే నాకు నిజంగా చెప్పాలంటే ఒక 1 వీక్ అయితే స్కిప్ అయిపోయింది అనమాట. నేను ఇంట్లో ఉన్నప్పుడైతే ఎండబెట్టానండి, ఇంట్లో లేనప్పుడైతే నేను అవి వదిలేశాను. కాకపోతే ఇందులో నేను గమనించింది ఏంటంటే ఉసిరికాయ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే తేనె కూడా మెల్లమెల్లగా చిక్కబడుతూ వచ్చి తేనె క్వాంటిటీ కూడా తగ్గిపోయిందనమాట. కాకపోతే నేను విన్న ప్రకారంగా చూస్తే మనం ఖచ్చితంగా 20-25 డేస్ ఎండబెడితే కనుక తేనె అంతా కూడా ఈ ఉసిరికాయలకు పట్టేసి ఉంటుందేమో. అయితే ఏంటంటే ఇలా తేనెలో ఉసిరికాయలు ట్రై చేసేటప్పుడు ఉసిరికాయ గురించి అయితే మనకందరికీ తెలుసున్నదే, ఎందుకంటే అది వేడి చేయదు, కానీ తేనె అనేది వేడి చేస్తుంది. కాబట్టి ఇలా తేనెలో ఉసిరికాయలు ట్రై చేస్తే కనుక మనం చలవ చేసే పదార్థాలు లిక్విడ్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఇలాంటి కొత్త విషయాలు అయితే ట్రై చేయొచ్చండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను, మీ స్వీటీ.